అల్లా సూచించిన విధంగా పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మనం సంపాదించి కూడబెట్టుకున్న సొత్తులో 25% నిధులు పేదలకు ఖర్చు పెట్టాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్కే అమానుల్లా సూచించారు. పార్టీలకు అతీతంగా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని నైజాం గేట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి అమానుల్లా ఇంటి వద్ద రంజాన్ పండుగ పురస్కరించుకొని 300 మంది పేదలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేశారు. అనంతరం అమానుల్లా మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో 600 రూపాయలు విలువ చేసే రంజాన్ తోఫా సరుకులు ఒక 100 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. రంజాన్ మాసం 5 పర్యాయాలు పేదలకు ఖర్చు చేయాలనే నిబంధనకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమానుల్లా తెలిపారు. ప్రతి ఏటా పార్టీలకు అతీతంగా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అల్లా సూచించిన విధంగా పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మనం సంపాదించి కూడబెట్టుకున్న సొత్తులో 25% నిధులు పేదలకు ఖర్చు పెట్టాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి అమానుల్లా సూచించారు. ఈ రంజాన్ నెల అంటే భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప ఉపరకది. ఆ ఈ నెలలో మేము ఎంత ఖైరాత్ అంటే పేదోళ్ళకి ఎంత ఇస్తే అంత పుణ్యం అన్నమాట. ఈ నెల పుణ్యం. ఈ నెలలో మేము ఆల్రెడీగా చాంద్రాత్ కనిపించిన రోజు నుంచి మేము ప్రజలకు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాం. మా చేత వచ్చింది మేము చేస్తున్నాం. అలాగే మేమని కాదు, అందరూ ఉన్నోళ్ళందరూ ఈ నెల పేదోళ్ళకి పంచాలి అనే బాధ్యత ఒక భగవంతుడు మాకు పెట్టాడు. ఈ బాధ్యత మీద అందరూ సహకరిస్తున్నారు, అందరూ చేసుకుంటున్నారు, ఎవరి కాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాకరాతులు అంటే 5 తాకరాతులు వచ్చినాయి. ఈ 5 తాకరాతు కింద తాకరాతు నిన్న ఇఫ్తారీ పెట్టాం, 2వ తాకరాతు, అలాగే 3వది ఇంకోటి ఇస్తాం. ఇలా ఇష్టం పేదోళ్ళకి కానీ ఈ విధంగా ఇది మా భగవంతుడు చెప్పిందంటే మేము చేస్తాం. ఇది మా సొంత డబ్బులతో చేస్తున్నాం, ఏ పార్టీ నాయకులతో కాదు, మా సొంత డబ్బులు. అందుకే ఏ పార్టీ నాయకులను కూడా పిలవాలా. మా సొంత డబ్బులతో, మా కష్టపడిన డబ్బులతో భగవంతుడు ఇంత రూపాయికి 10 రూపాయలకి రూపాయిన్నర తీయమన్నాడు. అలా 1,00,000కి 2,500 తీయమన్నాడు. ఇలా తీసి ఈ డబ్బులు ఆ డబ్బులు మొత్తం ఈ పేదోళ్ళకి అందినట్టు చేస్తున్నాం. ఇప్పుడు మీ ఆల్కో 300 మందికి వస్తాం. ఈ కిట్టు ఒక 600 రూపాయలు పడుతుంది. ఒక 100 రూపాయలు తగ్గితే కూడా క్యాష్ కూడా 100 రూపాయలు వేస్తున్నాను. ఏంటంటే వాళ్ళ పైన ఏదైనా కొనుక్కుంటానికైనా వాళ్ళకి అవసరం ఉంటుంది కదా. 100 రూపాయలు సంచి, అలా ప్రతి వాళ్ళకి 100 రూపాయలు సంచి. ఒక లేని వాళ్ళకి వాళ్ళకి సేమియాల ప్యాకెట్ ఒక 100 రూపాయలు అంటే అయిపోతుంది. మళ్ళీ జనాభా పంపించలేము కదా. కార్డు లేని వాళ్ళకి కూడా ఏదో ఒకటి, కార్డు ఉన్న వాళ్ళకి సంచి, కార్డు లేని వాళ్ళకి సేమియాల ప్యాకెట్ ఒక 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి మేము చేస్తున్నాం. అలా అందరు కలిసి మేము మా కుటుంబం అంతా, మా పిల్లలతో పాటు నేను ఎవరు మేము చేసుకున్నాం.